అండి. ఈరోజు కూర చేద్దామంటే కూరలో కారం అయిపోయింది. అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా కారంని తయారు చేసుకుంటున్న కూర కారం. ముందుగా మిరపకాయలు ఉంటే నా దగ్గర మిక్సీ పట్టాను. అందులో ధనియాలు జీలకర్ర వేసానండి. ఇప్పుడు మనం ఇందులో ఇది గ్రైండ్ చేశాక వెల్లుల్లి కూడా వేసుకుంటాం. కారం చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కారం ఇలా తయారు చేసుకుంటే ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసాను, మిరపకాయలు ఉప్పు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు ఒలుచుకుంటున్నాను. పొట్టు తీయ అవసరం లేదు, ఇలాగ తీస్తే చాలండి. మిరపకాయలు మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి వేస్తా. ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెల్లుల్లి పొట్టు తీసినప్పుడు పడేయకండి. ఈ వెల్లుల్లిని చక్కగా దూరగా ఇనుప మూకుల్లో వేయించేసి ఆలివ్ ఆయిల్లో వేసామంటే ఇది హెయిర్ డై లాగా ఉపయోగపడుతుంది. ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే ఈ కారంలో వెల్లుల్లి వేసుకొని